నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. రైట్ మేడం, రకరకాల అంశాలు అటు ఫేస్బుక్ ఓపెన్ చేయాలన్నా, యూట్యూబ్ ఓపెన్ చేయాలన్నా, ఒక న్యూస్ ఛానల్ పెట్టాలి అన్నా, ఎటు చూసినా మరణ వార్తలు అనేవి చుట్టుముడుతూ ఉన్నాయి. అటు యాక్సిడెంట్స్ అనుకోవచ్చు, సూసైడ్స్ అనుకోవచ్చు, రకరకాల యాంగిల్లో అసలు ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము ఇవాళ రేపు అని అనిపిస్తుంది. అటు ఫైర్ యాక్సిడెంట్ కూడా నిన్ననే జరిగింది. చాలా చాలా విషాదకరమైనటువంటి అంశం. ఇక యాక్సిడెంట్స్ వేరు, సూసైడ్స్ వేరు. సూసైడ్ అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటే, సూసైడ్ ఈ స్వేచ్ఛ ఏదైతే సూసైడ్ చేసుకున్నారో రకరకాల దాని చుట్టూ కథనాలు అల్లేసి మీడియాలో చాలా వార్తలు వచ్చేసాయి. అయితే మనం వాళ్ళ పర్సనల్ విషయాల్ని అనాలిసిస్ చేయడం అనేది ఇక్కడ నా ఉద్దేశం కాదు. ఈ సూసైడ్స్ వెనకాల ఎటువంటి పరిస్థితులు డెఫినెట్గా ప్రలోభ పెడతాయి ఇటువంటి డెసిషన్ తీసుకోవటానికి? అంటే మానసిక పరమైనటువంటి అంశాలు ఏమై ఉంటాయి, సామాజిక పరమైనటువంటి అంశాలు ఏమై ఉంటాయి అనేది ఒక్కసారి మీ అనాలిసిస్ తెలుసుకోవాలని అనుకుంటున్నాను మేడం. ఇప్పుడు మనకి రీసెంట్గా స్వేచ్ఛ ఇష్యూ జరిగింది. ఇప్పుడు మీకు పరిచయం, నాకు తెలుసు, వాళ్ళ కుటుంబం తెలుసు. ఇప్పుడు మనమే ఒక రకంగా 1-2 రోజులు మనుషులం కాలేకపోయాం. చాలా దిగ్భ్రాంతి. అసలు ఇలా ఎందుకు చచ్చిపోవాలి ఒక అమ్మాయి? ఎందుకు అబ్బాయి అయినా సరే, ప్రేమ వ్యవహారాల్లోనూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ, ఏ వ్యవహారాల్లోనైనా ఒక మనిషి బలవన్మరణం ఎందుకు పాల్పడాలి? బలవన్మరణానికి ఆ మరణం తరువాత, మరణానంతరం అతని చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత గిల్ట్కి గురవుతారు. అరే, మనకు కొంచెం ముందు తెలుసుంటే మనం ఏమన్నా చేసేవాళ్ళమా, ఏమన్నా మాట్లాడి ఉండేవాళ్ళమా? మన వంతు మనం ఏమి చేసే అవకాశం లేకోకుండా, అరే నాకే ఒక కష్టం వస్తే నేను స్వేచ్ఛని సలహా అడిగేదాన్ని, ఓదార్పు అడిగేదాన్ని. అలాంటిది నన్ను ఎందుకు ఎంచుకోలేదు అని ఇవాళ తన చుట్టూ ఉన్న మనుషులందరూ ఒక గిల్ట్కి గురయ్యే పరిస్థితి ఉండింది. ఆ పరిస్థితి ఉంది. నేను ఇదే పరిస్థితిని ఒకప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనే ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా ఎన్నో ఈ రోజుకే వెంటాడుతుంది రోహిత్ వేముల మరణం. మీకు పరిచయం? నాకు పరిచయం అంటే మేము ఉద్యమాల్లో ఉన్నవాళ్ళం కదా, మాకు ఆ ఉద్యమాలతో సంబంధం ఉండి ప్రాణాలు పోయిన వాళ్ళు. ఇప్పుడు కొంతమంది అండర్ గ్రౌండ్లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, బయట పోలీస్ స్టేషన్స్కి తీసుకెళ్ళిపోయి అదృశ్యం చేస్తున్నారు కొంతమందిని. ఇలా చట్టంతో చేసేవాళ్ళు కొంతమంది, వ్యక్తులుగా చేసేవాళ్ళు కొంతమంది. ఇట్లా ఎవరు కాస్త ఇది మా గాలి అనుకున్న వాళ్ళకి మేము మనుషులం కాలేము. అది మమ్మల్ని కొంచెం వెంటాడుతుంది. ఇది ఒక మనిషికి ఉండే బంధమా, ఉద్యమ సంబంధమా అనేది మాకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ. ఇప్పుడు మీతో కలిసి జాబ్ చేసింది కాబట్టి మీకు ఒక రకమైన అనుబంధం, మాకు ఒక రకమైన అనుబంధం. ఈ అనుబంధాల మధ్యలో మనం ఏం ఫీల్ అవుతాము? అరే మనం ఏమీ చేయలేకపోయామే. ఒక యంగ్ గర్ల్ చనిపోవడం ఎంతవరకు, అసలు ఎందుకు చనిపోవాలి? మొన్న ఆ డెడ్ బాడీని చూస్తే ఆ క్షణం వరకు నాకు ఏడుపు రాల. ఏంటిది అని శ్రీదేవి గారిని చూడగానే ఏడుపు వచ్చింది. కానీ నేను తమాయించుకున్నాను. కానీ శ్రీదేవి గారు నేను పక్కన ఉన్న 1-2 నిమిషాలలో బాడీ వచ్చింది శ్మశానంలోకి. వస్తే ఆ బాడీని చూడగానే అసలు ఈ పిల్ల ఆ పిల్లేనా? చాలా అసలు మారిపోయి, చాలా మొత్తం వైలెట్ కలర్లోకి వెళ్ళిపోయింది. వైలెట్ కలర్ నుంచి పింకిష్లోకి వచ్చేసింది, ఉబ్బిపోయింది. ఎంత తాజాగా ఉండేది, ఎంత నవనవలాడుతూ ఉండేది. అంటే ఏదైనా ఒక ప్రాణం ఉన్నంతసేపే ఈ దేహానికి విలువ. ప్రాణం పోయిన తర్వాత ఏంటి, ఏమీ లేదు. ఇంత ఇష్టమైన వ్యక్తిని అక్కడ కాలుస్తారా, అక్కడ పూడుస్తారా, లేదా మెడికల్ కాలేజీకి ఇస్తారా, ఏం చేస్తారనేది ఇంకా తర్వాత ప్రాణం అంటూ పోయాక ఇంకా ఏం ఉండదు కదా, వాల్యూ ఉండదు కదా.
మరి నాకు ఈ 2 ఘటనలు నన్ను బాగా కలిచివేసినాయి. రోహిత్ వేముల అదొకటి, తినదొకటి. సరే, రోహిత్ వేముల అక్కడున్న పాలిటిక్స్కి, అక్కడున్న కులతత్వానికి బలైపోయాడు అతను. ఇక్కడ ఈ అమ్మాయి ఈ సామాజిక సంబంధాల్లో, ఈ సోషల్ రిలేషన్స్లో ఇమ్మడలేకపోవటం కాదు, ఒక పక్క పోరాటం చేసింది. తను ఎదురు స్ట్రాంగ్ గర్ల్, పోరాటంలో ఉండి కూడా చాలా ఎదురు దెబ్బలు తిన్నది. తను ప్రెజెంట్ చేసే విధానం చూస్తే కూడా ఒక్కొక్క అంశాన్ని ఎంత క్లారిటీతో ప్రజెంట్ చేస్తుంది. పర్సనల్ లైఫ్ కి అంటే ఇప్పుడు ఒక చోట దుఃఖం వచ్చినా ఇంకొక చోట అది ఓదార్పు దొరికింది అనుకోండి, అది వేరే విషయం. తనకి చాలాసార్లు దుఃఖాలకు వెళ్ళినా కానీ తనకి ప్రొఫెషన్ ఒక ఓదార్పునిచ్చింది, ఒక కూతురుతో ఒక ఓదార్పునిచ్చింది, తన చుట్టూ ఉన్న జర్నలిస్టు సమాజం ఒక ఓదార్పునిచ్చింది. ఇంకా వీళ్ళెవ్వరూ ఓదార్పు ఇవ్వలేని, అంత భరించలేని దుఃఖంలోకి తను వెళ్ళిపోయింది. ఇంకా ఆ దుఃఖంలో నుంచి తాను నిభాయించుకోలేకపోయింది, తన కూతురు నిభాయించలేకపోయింది. ఆ క్షణానికి తన వేదనే తనకి ప్రైమరీ అయిపోయింది. మామూలుగా అయితే ఏమనిపిస్తుంది, పోనీ పక్క వాళ్ళ కోసం ఆలోచించని వాళ్ళు అనుకుందాం, వదిలేద్దాం వాళ్ళని. కేవలం కుటుంబం గురించి మాత్రమే ఆలోచించేవాళ్ళు ఎన్నిటి గురించి ఆలోచిస్తారండి? తల్లిదండ్రులు బతుకుంటే తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు. నేనుంటూ చచ్చిపోతే మా అమ్మ ఎంత ఏడుస్తుంది, నన్ను మా అమ్మ ఎలా పెంచింది, ఇంత పెంచిన మా అమ్మకి నేను ఇంత దుఃఖాన్ని మిగిల్చాలా అని ఆత్మహత్యను వాయిదా వేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే పిల్లలు చాలా పెద్ద బంధనాలు. ఈ పిల్లలు, అమ్మో నా కూతురు ఏమైపోతుంది, నేను ఉంటేనే చూసుకోగలుగుతున్నా, నేను లేదా నా కూతురు ఏమైపోతుంది, ఆ బంధనము ఇంటూ మార్క్ పెట్టేసింది. ప్రపంచం ఏమనుకుంటుంది దానికి ఇంటూ మార్క్ పెట్టేసింది. తనకి ఎటువైపు చూసినా తనకి తాను ఓడిపోయాను, తను అనుకున్నది జరగలేదు అనే ఒక బాధ తనని చుట్టుముట్టి అసలు తనకి తన జీవితానికి విలువ లేదు అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది. ఉంటే ఎంత పోతే ఎంత, ఇవాళ చేస్తే రేపటికి 2, ఇట్లాంటి ఒక సేమ్ ఇవే కాకపోవచ్చు, ఇలాంటి భావనల్లోకి అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళింది మళ్ళీ వెనక్కి రాలా. ఇప్పుడు చాలా సార్లండి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా గోల్డెన్ స్పూన్ పెట్టుకుని పుట్టినా, ప్లాటినం స్పూన్ పెట్టుకుని పుట్టినా, దేశాధ్యక్షులైనా ఇట్లాంటి ఒక ఫేజ్ వస్తుంది, ఒక్కసారైనా వస్తుంది. వద్దు ఈ జీవితం వద్దు అని అనిపిస్తుంది. ఎందుకంటే క్లిష్ట పరిస్థితులు లేకుండా ఏ మనిషి ఉండరండి. కానీ వెనక్కి వస్తారు. కానీ ఒక పాయింట్కి వచ్చిన తర్వాత నాకు దీన్ని ఒక సైన్స్తో రిలేట్ చేస్తే, మనకి సైన్స్ పాఠంలో ద్రావణం తయారు చేసేటప్పుడు గ్లాసు నీళ్ళల్లో 1 స్పూన్ ఉప్పేయండి, కలిసిపోద్ది. 2 స్పూన్లు ఉప్పేయండి, కలిసిపోతుంది. 4 స్పూన్లు ఉప్పేయండి, కలిసిపోతుంది. 5వ స్పూన్ ఉప్పేస్తే కలవదు. దానిని ఏం చెప్పేవాళ్ళు మనకి? అతి సంతృప్త ద్రావణం అని చెప్పేవాళ్ళు. మధ్యలో ఫేజ్కి సంతృప్త ద్రావణం అంటే మొత్తం కలిసింది. ఆ తర్వాత చివరికి వచ్చేసరికి కలవని పరిస్థితి వచ్చినప్పుడు అది అతి సంతృప్త ద్రావణం అయి కూర్చుంటుంది, ఇంకా కలవదు. అది అంటే ఆ కలుపుకోగలిగే శక్తి ఆ నీళ్ళకి అయిపోయింది. అలాగే బతుకు కూడా అంతే. ఈ కష్టాలు వచ్చినాయి, అబ్జర్వ్ చేసుకున్నాం, తట్టుకుంటాం. ఇంకా వచ్చినాయి, తట్టుకుంటాం. తన జీవితంలో ఇప్పుడు ప్రెస్లో రాస్తున్నారు కదా, 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. అసలు ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఏమి 2 పెళ్ళిళ్ళు అవ్వడం తప్ప? ఫెయిల్ అయింది అమ్మాయి అయితే ఏంటి? ఇట్ ఇస్ నాట్ యువర్ లైఫ్. దానివల్ల తనకే నష్టం జరిగింది తప్పితే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి నష్టం జరగదు. మహా అయితే తన పార్ట్నర్కి ఏమన్నా నష్టం జరిగిందేమో, తన కూతురికి నష్టం జరిగింది, తన కుటుంబానికి నష్టం జరిగింది. ప్రపంచానికి ఏం నష్టం వచ్చిందండి? కామెంట్ రాసేవాడికి ఏం నష్టం జరిగింది? అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బంధంలోకి వచ్చింది. ఈ బంధంలోకి వచ్చి ఇతను కూడా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. తనకి ఆ 2 విడాకులు కంటే కూడా ఇది నేను ఓడిపోయాను, నేను నమ్మి మోసపోయాను,
నన్ను నమ్మించాడు, నన్ను ఇంత దూరం తీసుకుని వచ్చాడు. ఇంత ట్రావెల్ అయిన తర్వాత ఈరోజు ఇంకా నేను తనని పైన మానసికంగా ఆధారపడ్డాను అని తనకి రూఢి అయిన రోజున ఇది ఎక్కడికి పోదులే అని అర్థమైన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకోవటం కుదరదు, నా భార్యకి విడాకులు ఇవ్వడం కుదరదు అని అతను తేల్చి చెప్పేసినప్పుడు తనలో వచ్చిన అంతర్మదనం, ఆ అంతర్మదనాన్ని స్వేచ్ఛకి దూరం జరిగిపోయింది. మదనం ఒకవైపు, స్వేచ్ఛ ఒకవైపు వెళ్ళిపోయింది. తన నుంచి తను విడిపోయింది. డెఫినెట్లీ ఆత్మహత్యల్లో జరిగేదే ఇది. ప్రకటించుకుంది కూడా. ఈ సమాజమే ఎక్కువ రోల్ ప్లే చేసింది అని అనుకోవచ్చు. ఎందుకంటే అటు సోషల్ మీడియాలో కూడా తను ప్రకటించింది, తన పేరుని కూడా మార్చేసుకుంది. స్వేచ్ఛా పూర్ణచంద్ర అని ఉంటుంది ఇన్స్టాలో కూడా. అవును, ఫేస్బుక్ అలాగే. అంటే అతను చెప్పాడు, అతను మాట ఇచ్చాడు కాబట్టి మార్చుకుంది. ఏమని సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఒకవేళ పూర్ణచంద్ర తీసేసి మళ్ళీ తన పాత పేరు పెట్టుకుంది అనుకోండి, ఓ ఇక్కడ కూడా అయిపోయిందా, ఎగ్జాక్ట్లీ ఇది కూడా అయిపోయిందా, ఇది కూడా కొండెక్కిందా, ఈమె ముందు ఎవరు ఆగుతారులే. పాథటిక్ అండి ఇట్లాంటివి ఫేస్ చేయడం చాలా చాలా. అసలు తను ఆ పేరు మార్చుకోకపోయి ఉంటే బతికుండేది ఖచ్చితంగా. రైట్, ఆ పేరు మార్పే అంటే అంత దాకా అతను ఏ ఊరంటే ఆ ఊరు తీసుకెళ్ళాడు. రీసెంట్ గా అరుణాచలం వెళ్ళారు, రాజస్థాన్ వెళ్ళారు, రాజస్థాన్ నుంచి అరుణాచలం వెళ్ళారు, అంతకుముందు వెళ్ళారు. ఇవన్నీ బాగానే జరిగాయి. ఇలా జరిగితే నువ్వు ఇలా ఉండు, నాతో ఇలా వస్తూ ఉండు, నా భార్యే నా పిల్లలు నీ పిల్లలు ఎక్కడికి పోరండి. భార్యాభర్తలకు విడాకులు అవుతాయి కానీ తండ్రి పిల్లలకి విడాకులు లేవు. అసలు నువ్వు విడాకులు ఇస్తాను అనే ఉద్దేశంలోకి ఎందుకు వచ్చావు నీ భార్యకి? ఇప్పుడు ఆ భార్య కూడా ఏం చెప్తుంది, ఈవిడ వల్లే జరిగిందని చెప్తుంది. సరేనమ్మా, మీ ఆయన నువ్వు చాలా గాలి కూడా దూరనంత గాఢత ప్రేమలో ఉన్నారు, బంధంలో ఉన్నారు. ఉంటే ఆఫ్టర్ ఆల్ స్వేచ్ఛ వచ్చేసారా ఆయన వచ్చేస్తారా? నీ భర్తకి నాకు ఒక పెళ్ళయింది, నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక పిల్లలు ఉన్నారు, నేను ఒక బరువు బాధ్యతలో ఉన్నాను అని అతనికి గుర్తు లేనప్పుడు ఏ బంధనంలో లేని స్వేచ్ఛకి ఒక మనిషి వస్తాను అంటే కాదంటే తప్పేంటి నాకు అర్థం కాదు. నేను ఈ రోజుకే చెప్తున్నాను, స్వేచ్ఛ వైపు నుంచి తప్పే లేదు. అయితే ఇదే పాయింట్ మీద ఈ పాయింట్ వరకు నేనేం మాట్లాడేది ఈ పాయింట్ వరకు. కానీ సోషల్ మీడియాలో ఈ పాయింట్ ని ఎలా మాట్లాడుతున్నారంటే, అమ్మాయిని చనిపోయిన ఒక వ్యక్తి ఆ మర్యాద కూడా లేకుండా చావటమే కరెక్ట్ అనే, అసలు ఇంకా వాళ్ళని మనుషులుగా ట్రీట్ చేయకూడదని అనిపిస్తుంది. అలా కమెంట్స్ పెట్టేవాళ్ళు. పెళ్ళయి పిల్లలున్న వాడితో సహజీవనం ఏమిటి అని ఆ అమ్మాయి మీదనే అంటున్నారు. ఇప్పుడు పెళ్ళయి పిల్లలున్న వాడికి ఇంకొక అమ్మాయితో సహజీవనం ఏంటి? అతన్ని కూడా ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరికీ చట్టం తెలిస్తే చట్టం తెలుసుకోమని చెప్తున్నా నేను. తప్పు ఆయనదే అవుతుంది. ఎందుకంటే ఈమె ఏ బంధనంలో లేదు. పైగా ఈమెకి అతనికి పెళ్ళయింది అని తెలియకపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారండి, మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది మీకు పెళ్ళయిందని, నన్ను చూస్తే తెలుస్తుంది పెళ్ళయిందని. ఇప్పుడు మన ఆఫీస్లో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎవరికైనా పెళ్ళయింది అని వాళ్ళు చెప్తే మనకి ఎట్లా తెలుస్తుంది? మగాడికి పెళ్ళయింది మనకి తెలియదుగా. వాళ్ళే మంగళసూత్రాలు వేసుకుని తిరగట్లేదుగా. మగసూత్రాలు వేసుకుని తిరగాలి వాళ్ళు కూడా పెళ్ళయిందని. అప్పుడు ఆడవాళ్ళు వెంట పడకుండా ఉంటారు. పోనీ వెంట పడేదే ఆడవాళ్లే అయితే గనక ఆడవాళ్ళు వెంట పడకుండా ఉంటారు. మీరు అన్నీ దాచిపెట్టుకుంటారు. ప్రపంచం ముందుకు వచ్చి మాకు పెళ్లి కాలేదు అని చెప్తారు. అదవా పెళ్ళయిందని తెలిస్తే గనక ఆమెకి నాకు పడట్లేదు, అసలు మేమిద్దరం సంసారమే లేదు, నాకు తిండే పెట్టదు, నేను తెలుసా నేను విడిగా రూమ్ తీసుకుని ఉంటున్నా కానీ ఆమెను పోషిస్తున్నా, ఎంత మంచివాడినో చూడు, ఇంత చేస్తుంటే నాకు ఇంట్లోకి రానివ్వదు, తిండి పెట్టదు, విడాకులు ఇవ్వదు. అందుకే నువ్వు నేను కలిసి తిరిగితే చూసైనా సరే చచ్చినట్టు అది విడాకులు ఇస్తుంది. ఇలాంటి స్క్రీన్ ప్లేలు వేసుకుని వస్తున్న మగవాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళది తప్పు కాదు మన సమాజం దృష్టిలో, స్వేచ్ఛదే తప్పు. ఇంకెన్నాళ్ళు అణిచివేయాలని చూస్తారు ఆడజాతిని, ఇంకెన్నాళ్ళు. ఇప్పుడు ఈ మాట అంటే ఏమంటారు తెలుసా? ఓ మీకు మొగుళ్ళ మీద మొగుళ్ళు కావాల్సి వచ్చారా? ఇప్పుడు కమెంట్స్ కూడా పెట్టారు, దీనికేనా స్వేచ్ఛ, ఇదేనా స్వేచ్ఛ అంటే అని మాట్లాడతారు. నేను పెళ్లి మీద పెళ్లి కావాలి, అది కరెక్ట్ అని నేను అనట్లేదు. అలాగే
భార్యా పిల్లలు ఉన్న వాళ్ళతో సహజీవనం కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, దానివల్ల సమస్యలు వస్తాయి అని తెలుసు, ఈ అమ్మాయికి కూడా తెలిసి ఉండాల్సింది. కానీ ఈ అమ్మాయికి తన పక్కల వాళ్ళు అంటే తన శ్రేయోభిలాషులు ఎవరైతే బాగా తిక్కని తిన్ను ఒక 5 to 6 మెంబర్స్ ఉంటారు ఏ మనిషికి, ఆ 5 to 6 మెంబర్స్ కూడా చెప్తే కూడా వినకుండా మీకే తెలీదు అని బుకాయించి ఇతనితోటి సహజీవనం చేసినందుకు కాను ఈరోజు బంగారు బొమ్మ లాంటి పిల్ల మట్టి పాలైంది. ఆమెకు హక్కు లేదా? పూర్ణచంద్రకు బతికుండే హక్కు ఉన్నంత ఆమెకు బతికుండే హక్కు లేదా? నిన్నెవరో బాబా రామ్దేవ్ చెప్తున్నాడు, మనిషి జీవితం 200 ఏళ్ళు అని చెప్తున్నాడు. 100 ఏళ్ళు పోయింది, 200 ఏళ్ళు అంటే ఏమేమో చేస్తే 200 ఏళ్ళు అంత బతుకొద్దులే కానండి, మనకి ఉన్న 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఆనందంగా అర్థవంతంగా బతికితే అంతే చాలు. 60 ఏళ్ళు బతికినా చాలు అర్థవంతంగా. అయితే ఇప్పుడు పిల్ల బాధ్యత ఉండగా చనిపోవటాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. అదే ఆ పాప పెద్దదయ్యి ఉంటే ఇప్పుడు చాలామంది పిల్లల బాధ్యతలు తీరిపోయిన తర్వాత హఠాత్తుగా ఏ గుండెపోట్లు వచ్చి చనిపోతున్నారు, దానికి ఎవ్వరు క్యాన్సర్లు వచ్చి చనిపోతున్నారు, దానికి ఎవ్వరు ఏమి చేయలేము. ఇప్పుడు తినకు కూడా అట్లాంటిది ఏదన్నా వచ్చి చనిపోతే మనం ఇంత మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఇంత బాధపడే వాళ్ళం కూడా కాదు. బికాస్ దట్ ఈస్ న్యాచురల్ డెత్ అనుకునే వాళ్ళము. ఏదో కాలం కర్మం కలిసి రాలేదు, చచ్చిపోయింది, ఆరోగ్యం సహకరించలేదు, చచ్చిపోయింది అనుకుందాం. అయితే ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి కుటుంబం కూడా సమాజం కోసమే బతికింది. వాళ్ళేమీ వ్యాపారాలు చేసుకుంటానో ఇంకొకటి చేసుకుంటానో పిల్లని పక్కన పెట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం మంచిదా చెడ్డదా అనేది డిబేట్ కాదు. వాళ్ళు ఒక సిద్ధాంతం కోసం బతికారు, ఒక ఆశయం కోసం బతికారు. అలాంటి వాళ్ళని ఎలా అంటే అలా మాట్లాడి ఈ అమ్మాయిని మాట్లాడుతూ పూర్ణచంద్రని ఒక్క మాట కూడా అనని వాళ్ళ గురించి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇది నా బాధ. ఇప్పుడు మీరు స్వేచ్ఛను అనండి, ఏమ్మా అసలు ఒక పెళ్లిలో ఫెయిల్ అయినప్పుడు అసలు ఈ పెళ్ళి ఎందుకు ఫెయిల్ అయింది అని ఆలోచించుకోకుండా రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు అని స్వేచ్ఛను అడగండి. నేను తప్పు పట్టను. ఈ రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయిన తర్వాత ఎందుకు చేసావు అని అడగచ్చు, నేనేం కాదనట్లా. కానీ ఈ అమ్మాయిని 3 విషయాలు అడిగేటప్పుడు పూర్ణచంద్రన్ ఒక్క విషయం అడగరా మీరు? నీకేం పోయే కాలం వచ్చిందిరా, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నీకు ఇదేం పోయే కాలం అని ఒక్కళ్ళన్నా మాట్లాడుతున్నారా? అడగాలి. మన చుట్టూ బోల్డ్ మంది సినిమా యాక్టర్లు, బోల్డ్ మంది వ్యాపారవేత్తలు, చాలామంది రాజకీయ నాయకులు పెద్దిల్లు చిన్నిల్లు మెయింటైన్ చేస్తున్నారు. ఈరోజు వాళ్ళని ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఏంటిది అని మాట్లాడుతున్నారా? ఇవి చాలనట్లు వివాహేతర సంబంధాలు కోకొల్లలు ఇవాళ. ఇందులో ఆడవాళ్ళకి మినహాయింపు లేదు, మగవాళ్ళకి మినహాయింపు లేదు, ఇద్దరు కలిస్తేనే కదా అయ్యేది. అందుకని మినహాయింపు లేదు. నేను ఆ విషయంలో కూడా నేనేం మాట్లాడటల్లా. కానీ ఒక్కటి ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏకకాలంలో 2 కుటుంబాలని ఒక మగవాడు నడపగలడు కానీ ఏకకాలంలో 2 కుటుంబాలని ఏ స్త్రీ నడపలేదు. ఈ భర్తకి ఒక 8 గంటలు, ఆ భర్తకు ఒక 8 గంటలు, ఒక 8 గంటల ఆఫీసు ఇవ్వగలిగే మహిళల్ని మీరు ఎక్కడన్నా చూసారా? వినలేదు, చూడలేదు. ఇలా చేసిన మగవాళ్ళని అయితే మీరు చూసారా లేదా? చూశారు. అందుకని ఎవరు ఎక్కువ తప్పులు చేస్తున్నారు సమాజంలో? సమాజం ఎవరిని ఎక్కువ వెనకేసుకొస్తుంది? ఎవరిని సపోర్ట్? ఎందుకు ఈ గుడ్డితనం మనకి? ఈ చెవిటితనము, ఈ గుడ్డితనము ఎందుకు? కళ్ళు చెవులు పనిచేయకుండా నోరు మాత్రమే పనిచేస్తుంది మనకి. ఎందుకు ఇంత? రైట్. అయితే ఇదే నేను ఇప్పుడు ఈ టాపిక్ తీసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, మనం ఇందాక అనుకున్నట్టుగా ప్రతి మనిషికి ఇట్లాంటి ఫేజ్ ఒకటి వస్తుంది, వద్దు ఈ జీవితం అనే ఫేజ్ వస్తుంది. ఇవన్నీ బయటకు వచ్చి మీడియాలో ఇంత పెద్ద వైరల్ అయిన ఈ టాపిక్స్ ఎంతో కొంత మనకి ఏదో ఒకటి నేర్పించగలగాలి. అవును, ఖచ్చితంగా. ఆ పాయింట్ ని మిమ్మల్ని అడగదలుచుకున్నాను. అట్లా నాకు వద్దు ఈ జీవితం అని అనుకునే థాట్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళకి ఈ స్టోరీ ఎటువంటి గుణపాఠం అవుతుంది, తర్వాత ఫ్యామిలీ ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేస్తుంది, ఈ విషయం కూడా ఒక్కసారి చెప్పండి. ఒక్కటండి, క్షేమం ఏంటి అంటే, క్షేమకరమైన విషయం ఏంటి అంటే ఎక్కువ సంబంధాల్లోకి వెళ్ళకపోవటం, వైవాహిక సంబంధాల్లోకి. ఇప్పుడు ఈరోజు కొంచెం ఎక్కువనే పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి, విడాకులు అవుతున్నాయి, మళ్ళీ రెండో పెళ్ళి అవుతుంది. ఒకప్పుడు భార్యని కొట్టే వ్యక్తి
భార్య ఆత్మహత్య చేసుకుంటేనో లేకపోతే విడాకులు ఇచ్చేస్తేనో రెండో పెళ్లి చేసుకుంటే రెండో భార్య విషయంలో చాలా జాగ్రత్త వహించేవాడు. అవునా? అయ్యో, రెండో భార్యను అపురూపంగా చూసుకునేవాళ్ళు. ఎందుకంటే ఈ భార్య కూడా వెళ్ళిపోతేను చనిపోతేనే ఎట్లా అని చెప్పి రెండో భార్యని చాలా ముద్దు చేసి, అంటే వాళ్ళలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసేది మగవాళ్ళల్లో. ఆడవాళ్ళు కూడా ఒక పెళ్లి తర్వాత రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తే చాలా ఆలోచించి, పిల్లలు ఉంటే ఒక రకంగా, పిల్లలు లేకుంటే ఒక రకంగా ఇలా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఆ ఆలోచన లోపించిందనే చెప్పొచ్చు. మనము ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలిందండి మన కాలుకి, సాఫీగా నడవలేకపోతున్నాము, ఒక ఎదురు దెబ్బ తగిలింది, కాలుకి దెబ్బ తగిలింది, ఒక్క క్షణం ఆగి ఈ కాలుకి ఏమైందో చూసుకుంటామా లేదా? డెఫినెట్లీ. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా ఒక గాయం జరిగితే, ఒక ఘటన జరిగితే ఆగి ఆలోచించాలి. ఈ విషయంలో నా వైపు నుంచి ఏం జరిగింది, ఎదురు వాళ్ళ వైపు నుంచి ఏం జరిగింది, నేనేమి మార్చుకుని ఉంటే బాగుండేది, ఎదురు వాళ్ళ వైపు నుంచి నేను ఏమి ఆశించాను అనే ఒక ఇంట్రాస్పెక్షన్ అంటారు, అంతర్మథనం జరగాలి. జరిగినప్పుడు అసలు మనము పెళ్ళికి పనికొచ్చే మెటీరియల్ అవునా కాదా మనం మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మనం అసలు పెళ్ళికి పనికొచ్చే మెటీరియల్ కాదా, అవునా కాదా అని ఆలోచించుకుని, ఇంకా పెళ్ళి కావాలి అని అనుకుంటే, నేను ఇలాగే ఉంటాను అనుకుంటే వెల్ అండ్ గుడ్, ఉండండి అట్లా. కానీ పెళ్ళి కావాలి అనుకుంటే అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. కానీ ఇది మనం మాట్లాడినంత ఈజీగా అడ్జస్ట్మెంట్ రాదు. అందుకని దానికి సపోర్టింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ ఉంది. కౌన్సిలింగ్కి వెళ్ళండి, తీసుకోండి. జరిగింది మొత్తం ఇది నిష్పక్షపాతంగా జరిగినట్లు, ఉన్నది ఉన్నట్లుగా, మీ వైపే తప్పులున్నాయని మీకు అర్థమైతే కూడా చెప్పాలి. తల్లిదండ్రులతో కూడా పంచుకోని విషయాలు కూడా ఒక కౌన్సిలర్తో చెప్పుకోండి. మొత్తం విప్పండి, మీ జీవితం మొత్తం విప్పి వాళ్ళ ముందు పెట్టండి. ఎక్కడా కూడా ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ఎవ్వరూ కూడా బట్టబయలు చెయ్యరు. కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్, అసలు ఫస్ట్ ప్రిన్సిపల్. కౌన్సిలింగ్కి ఫస్ట్ ప్రిన్సిపల్ కాన్ఫిడెన్షియాలిటీ, నాన్ జడ్జిమెంటల్ థింకింగ్, పర్పస్ఫుల్ టాకింగ్. ఈ మూడు ఇంకా చాలా ఉన్నాయి, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడు చాలు కదా నీకు. వాళ్ళు కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది, జడ్జిమెంటల్ గా లేకపోవడం అనేది మేజర్ థింగ్. నువ్వు ఏమన్నా చెయ్యి, దానివల్ల ఏం జరిగిందో చెప్తారు కానీ నీ తప్పు, ఇంట్లో వాళ్ళు అన్నట్లు అనరు, నీ తప్పు అనరు, మాట్లాడతారు కదా. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ జీవితంలో నీ తల్లిదండ్రుల మొహమైనా చూడాల్సి వస్తుంది, చూస్తావు కానీ వాళ్ళ మొహం చూడాల్సిన అవసరం లేదు. నువ్వు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావు, ఫ్రీగా కూడా తీసుకోవట్లా. ఈ కౌన్సిలింగ్ వాళ్ళకి ఇంత ఇచ్చి, కౌన్సిలింగ్ ఫీజు ఇచ్చి, నీ బాధ అంతా చెప్పి, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఒక సలహా తీసుకుని పక్కకు వచ్చేస్తున్నావు. వాళ్ళు నీకేదో జీవితాంతం చాలా చేసేసానని వాళ్ళు ఫీల్ అవ్వరు, నేనేదో వాళ్ళ దగ్గర ఫ్రీగా తీసుకున్నాను నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక గుణపాఠం నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్లో పెట్టుకుని, అది ఒక్కసారితో అవ్వదు, ఒక 4-5 సెషన్స్ పడుతుంది, ఒక థెరపీలాగా చేస్తారు. మీరు అక్కడ గోల్ ఏంటి, మీరు అక్కడికి వెళ్ళిన గోల్ ఏంటి, మిమ్మల్ని ఒక అడ్జస్ట్మెంట్స్ అవసరమైనప్పుడు చేసుకుంటూ, అలా అని పూర్తి సబ్మిసివ్గా వెళ్ళమని కూడా కాదు, అలా మిమ్మల్ని రెడీ చేస్తారు, ప్రిపేర్ చేస్తారు. అలా ప్రిపేర్ యాక్చువల్గా పెళ్ళిళ్ళకి ముందు కూడా అవసరం. ముందు అసలు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ 100కి 500% ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవసరం. ఇది అయిపోయింది, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోలే, ఒకవేళ తీసుకున్నారు అయినా ఫెయిల్ అవుతుంది, ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయి, విభేదాలు వస్తున్నాయి, అప్పుడు చేయాల్సింది ఏంటంటే మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా ఫెయిల్ అయ్యింది అంటే మీరు ఒక దండం పెట్టి విడాకులు తీసుకుంటారు. మళ్ళీ జీవితం, మళ్ళీ పెళ్ళి స్టార్ట్ చెయ్యాలి, ఒక రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోవాలి అంటే మీరు అంతర్మథనం చేసుకుని మార్చుకోవడానికి, మిమ్మల్ని మీరు మార్చుకుని, మీరు ఒక వ్యక్తితో జీవనం కొనసాగించడానికి కావాల్సిన నైపుణ్యాలని మీరు పెంచుకోవాలి. ఇలా చేస్తే ఏ పేచీ ఉండదు. ఇలా చేయనప్పుడు ఏమవుతుంది అంటే పదే
నేను ఫెయిల్ అవుతున్నాను అనేది ఒక ఆత్మ న్యూనతకి గురవుతుంది. ఇది స్వేచ్ఛన, ఇంకో అమ్మాయి ఎవరన్నా కానివ్వండి గురవుతారు. బట్ సూసైడ్ ఒకటే ఆన్సర్ అవ్వదు. ఫ్యామిలీ అంటే వీళ్ళు ఒక థెరపీలో ఉంటేనండి సూసైడ్ చేసుకోరు. అంటే వీళ్ళకి వాళ్ళు గైడ్ చేస్తారు మిమ్మల్ని. అది అసలు నేనేంటి, నా తెలివేంటి, నాకు ఒకళ్ళు కౌన్సిలింగ్ చెయ్యాలా అనుకునే వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు, మార్చలేరు. వాళ్ళ జీవితాలు అంతే. వాళ్ళు బెటర్ ఏంటి అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంకొకరి జీవితాల జోలికి వెళ్ళకోకుండా వాళ్ళ జీవితం వాళ్ళు కొనసాగించి వాళ్ళ లైఫ్లో వాళ్ళకున్న కమిట్మెంట్స్ ఏంటో క్లియర్ చేసేసుకుని అది బెస్ట్. కానప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకోకుండా, మిమ్మల్ని మీరు సంస్కరించుకోకుండా ఇంకా బంధనాలు పెంచుకుంటా వెళ్తే మీరు ఇబ్బంది పడి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళు ఇబ్బంది పడి, మీరు ఇబ్బంది పడి, దీనికన్నా అసలు నన్ను అడిగితే అదేదో సినిమాలో పాఠం చూడు, సోలో బతికే సోబ్రదర్ లాగా చాలా హ్యాపీగా ఉంటుందండి. అసలు మనము ఒంటరితనంలో ఉన్నామా, ఏకాంతంలో ఉన్నామా అని ఆ రెండు మాటలకి సరైన డెఫినేషన్ కనుక మనం తెలుసుకోగలిగితే ఏకాంతం అంత అదృష్టం ఇంకొకటి లేదు నా దృష్టిలో. అవసరాన్ని బట్టి ఏకాంతం అనేది పాజిటివ్నెస్, ఒంటరితనము అనేది నెగటివ్. అందుకని నేను ఒంటరిగా ఉన్నాను అనుకోవద్దు, ఏకాంతంగా ఉన్నాను అని. ఏకాంతంలో ఇంకొక మనకు సౌలభ్యం ఏంటంటే మనతో మనం మాట్లాడుకుంటాం, మనతో మనం ఉంటాం. మనలో ఉన్న అద్భుతమైన విషయాలు మనకు తెలుస్తాయి, అలాగే మార్చుకోవాల్సిన విషయాలు మనకు అర్థమవుతాయి. తద్వారా మనం ఒక పరిపూర్ణమైన మానవులుగా అవుతాం. ఒక మనిషిగా ఉండటం గొప్పండి. ఆడ మనిషా మగ మనిషా కాదు, ఒక మనిషిగా సమాజంలో ఉండటం చాలా చాలా అవసరం. ఈ ఫ్యామిలీ ఎటువంటి కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తుంది ఒకవేళ పిల్లలుండి వీళ్ళు ఆత్మహత్యలు కనుక చేసేసుకుంటే? పిల్లలు ఎటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తారు తల్లి లేకపోతే? ఇప్పుడు తల్లి లేకపోతే ఇంకొకరు చూడాలి. ఈ ప్రపంచంలో ఇంతవరకు తల్లికి సబ్స్టిట్యూట్ దొరకదు కూడా. అందుకని తల్లి ఇంపార్టెంట్. ఒకవేళ పొరపాటున ఏదైనా ఒక ఘటన వల్ల తల్లి లేకపోతే వాళ్ళకి ఆ లోటు ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఒంటరితనము అది అప్పుడు ఉంటుంది ఒంటరితనం. ఇప్పుడు వేరే వాళ్ళు ఎంత చేసినా అదే మా అమ్మ అయితేనా అనేసుకుంటారు ఇమ్మీడియట్గా. అదే వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఆ మాట అనరు. ఏంటమ్మా ఇది అంటారు తప్పితే మా అమ్మ ఉంటేనా అనే మాట అనరు కదా. అమ్మ ఎదురుగా కనిపిస్తుంది, అనలేరు కూడా. కానీ అమ్మ లేనప్పుడు ఏమనిపిస్తుంది? ఒకసారి అండి నేను అమెరికా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అనుకున్నా. మా వారు వెళ్ళారు, నేను వెళ్ళాల్సి వస్తుంది అనుకున్నా. 2 పిల్లల్ని మా అమ్మ దగ్గర వాళ్ళ దగ్గర వదిలిపెట్టాలా, హాస్టల్లో పెట్టాలా అనే ఒక మీమాంస నడుస్తూ ఉంది. ఎంత వయసు పిల్లలకి అప్పుడు ఎంతండి? 5 ఏళ్ళు ఒకళ్ళకి, 3 ఏళ్ళు ఒకళ్ళకి. చిన్నపిల్లలు తీసుకెళ్ళే పరిస్థితి లేదు. అయితే నేను ఏం చేయాలా అని చాలా మదన పడుతున్న సందర్భంలో ఒక హాస్టల్లో ఒక రెసిడెన్షియల్ కాలేజీలో ఒక పెళ్ళికి వెళ్ళా. అక్కడ ఒక పిల్ల ఏడుస్తూ ఉంది చెట్టు కింద కూర్చొని, హాస్టల్లో పిల్ల. నాకు ప్రాణం ఆగల. నాకెందుకో ఒక తల్లి మనసు. వెళ్ళా, అడిగా ఏంటి అని అడిగా. అయితే అది కొత్తగూడెం అంట వాళ్ళ అమ్మ వాళ్ళది. నన్ను హాస్టల్లో వదిలేశారు, నాకు అమ్మని చూడాలనిపిస్తుంది అంతే. ఆ క్షణం నేను డిసైడ్ చేసుకున్నా, ఆ క్షణమే నేను వెళ్ళట్లా. మేము అనుకున్న ప్రోగ్రామ్ సక్సెస్ అయితే అయింది, లేకపోయింది. మేము అనుకున్నది ఏంటి అంటే ఫస్ట్ ఆయన వెళ్తారు, ఆయన కొంచెం సెటిల్ అయ్యాక నేను వెళ్తాను, మేము కొంచెం సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని తీసుకెళ్తాము అనేది ప్లాన్ మాది. నేను ఒకటే డిసైడ్ అయ్యా, ఆయన సెటిల్ అయినా అవ్వకపోయినా. అప్పుడు అన్నారు నువ్వు వెళ్తే ఒకళ్ళకొకళ్ళు ఉంటే అక్కడ ఒంటరి దేశం కదా, ఎవరెవరిని పట్టించుకోరు కదా, అందుకని నువ్వు వెళ్తే అతను సెటిల్ అవుతాడు, తోడుంటారు అని అంటే నేను డిసైడ్ అయ్యా. ఆయన సెటిల్ అయ్యి ఆయన వెనక్కి వస్తే, ఆయన బాగా సెటిల్ అయితే అందరం కలిసి వెళ్తాం, లేకపోతే
ఎందుకు అంటే నాకు ఆ పిల్లలో నా పిల్లలు కనిపించారు, డెఫినెట్లీ నా పిల్లలు కనిపించారు. నాకు అనిపించింది అసలు డబ్బు లేకపోతే బతుకుంటే బతుకుతాం అనుకున్నా. అంటే తల్లి రోల్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకని కాకపోతే ఇప్పుడు ఈ ఈ ఈ తల్లి, ఈ అమ్మమ్మ తాతయ్య స్వేచ్ఛ కూతుర్ని పెంచుతారు. ఎంతైనా సరే అండి, ఎన్నాళ్ళు వాళ్ళు నన్నాళ్ళు చూస్తారు. ఇంక చేయగలిగింది ఏమి. ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఏ దారి లేదన్నప్పుడు గోదారే కదా, అంతే. అందుకని ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎవరు రారు. అసలు ఇంతవరకు సబ్స్టిట్యూట్ లేదు, ఉండదు కూడా. అందుకని కాకపోతే కొంతమంది మహానుభావులు భార్యలు చనిపోతే కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా పిల్లల్ని చూసుకున్న తండ్రులు నేను చూశాను, కొంతమందిని ఉన్నారు. లేరని నేను అసలు ఇప్పుడు ఈ మొత్తం మాట్లాడుకునే దీని విషయంలో బయాస్డ్గా ఓన్లీ ఆడవాళ్ళే అని నేను అస్సలు కాదు, ఎప్పుడు కాదు. కాకపోతే ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు మహిళ పట్ల వీళ్ళు చూపించే దాని గురించే మనం మాట్లాడాలనుకుంటున్నాం. ఒక పురుషుడికి గ్రేస్ మార్కులు ఇచ్చేసేసి ఒక స్త్రీకి కఠిన పరీక్షలు పెట్టడం వెనకమాల అసలు ఈ సమాజం ఉద్దేశం గురించి మనం చర్చించదలుచుకున్నాం తప్పితే ఇక్కడ ఇప్పుడు మనం ఎక్కువ పూర్ణచంద్ర గురించి మాట్లాడలేదు అనుకోండి, ఇంకో పూర్ణచంద్ర రాడా? అది జరగకూడదు. ఈ జీవితాలు ఇలా సహజీవనాలు ఎంచుకుంటే మీ జీవితాలు ఏమవుతాయి అని అమ్మాయిలకి మనం చెప్పటం మన ఉద్దేశం. ఇప్పుడు నిన్న కాక మొన్న ఒక అమ్మాయి డివోర్స్ అయ్యింది. ఆ అమ్మాయి 2 monthsకే అమ్మాయి అదేనండి. అయితే అమ్మాయి డివోర్స్ అయిన తర్వాత అవి కూడా సంవత్సరం అయింది. అమ్మాయి బ్యూటీషియన్గా సెటిల్ అయింది, బాగానే చేసుకుంటుంది. మరి రెండో పెళ్ళి అవ్వట్లేదనా లేకపోతే ఆ డివోర్స్ టైంలో నేను కావాల్సినంత టైం తీసుకోలేదు, తొందరపాటు నిర్ణయం అనుకుందో ఏమనుకుందో తెలీదు. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పిందంటే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాను అని ఇంట్లో వాళ్ళకి చెప్పింది. ఓయో రూమ్ తీసుకుని ఓయో రూమ్లో ఆత్మహత్య చేసుకుంది. ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితి. అందుకే పెళ్ళి చేసుకోబోయే ముందు ఎంత ఆలోచిస్తారో ఆలోచించాలి ఖచ్చితంగా. పెళ్ళి చేసుకున్నాక కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా మనల్ని కాల్ చేసే విషయం ఏంటి అంటే ఒక నిర్ణయం మనం తప్పు నిర్ణయం తీసుకున్నాము అని భవిష్యత్తులో ప్రూవ్ అయ్యింది అనుకోండి, అది మనల్ని కాల్ చేస్తుంది. అందుకని ఒక నిర్ణయం తీసుకునే ముందే ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అది కలిసి పెళ్ళైనా, సహజీవనమైనా, విడాకులైనా, పునః వివాహమైనా, ఏదైనా సరే ఆగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మ్యారిటల్ కౌన్సిలింగ్స్ చాలా ఇంపార్టెంటు. అలాగే ఇంకొకటి, మానసిక ఆరోగ్యం పట్ల ప్రతి వ్యక్తికి అవగాహన ఉండాలి. నేను కరెక్ట్గానే ఉన్నా, దానికి కూడా ఏమైనా టెస్ట్లు ఉంటాయా? వెళ్ళొచ్చు, ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. మన మీద మనకే డౌట్ వస్తుంటుందండి ఒక్కోసారి. మనకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, నువ్వు ఎందుకో ఇదివరకు ఇట్లా ఉండట్లేదు, నువ్వు ఎందుకో ఇదివరకు ఇట్లాగా తినట్లేదు, ఎందుకో నిద్రపోవట్లేదు, నువ్వు నిద్రపోవట్లేదు అన్నది మనకే తెలుస్తుంది, తిండి సహించట్లేదు అనేది మనకే తెలుస్తుంది. ఇవి బేసిక్ సెన్స్. శుభ్రంగా ఉండకపోవటం కూడా, పర్సనల్ హైజీన్ మెయింటైన్ చెయ్యకపోవటం, అలాగే తాహతకు తగ్గట్లుగా మనుషులు ఉండకపోవటం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నాకు తెలుసు మా చుట్టాల్లోనే ఒక 100 కోట్ల ఆస్తి ఉంటుంది. అయితే 100 కోట్ల ఆస్తి ఉన్నా కానీ వాళ్ళ ఇంటికి ఎవ్వరు వెళ్ళరు, వాళ్ళ ఇంట్లో టీ తాగరు, వాళ్ళతోటి మనుషులతోటి కూడా ఎక్కడన్నా కనిపిస్తే కూడా మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అంత మురికిగా ఉంటారు ఆ ఇంట్లో మనుషులందరూ. అనుకోకుండా ఒకే ఒక్క అమ్మాయి పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోయింది. మిగతా 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు లేవు. వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ 100 కోట్ల ఆస్తి ఆ తల్లి ఆ కూతురు చనిపోయిన తర్వాత చక్కగా ఆ పెళ్లి చేసుకుని వెళ్ళిన అమ్మాయికి దక్కుతుంది ఆస్తి అంతా. కానీ ఈలోపు వీళ్ళంతా పాచేరగుడ్డల్లాగా అడుక్కు తినేవాళ్ళలాగా, అంటే ఇది ఒక మానసిక దారిద్ర్యం. అంతే. ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళని బయటికి తీసుకురావాలి. అది ఇప్పుడు ఇలా బయటికి తీసుకురాగలిగిన మనుషులు మన చుట్టూ ఉన్నారంటే
వాళ్ళు నిజమైన ధనవంతుల కింద లెక్క. డెఫినెట్లీ. ఎందుకంటే మనుషులే ఆస్తి. ఆస్తి ఇప్పుడు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా చెప్తుంటారు పిల్లలే ఆస్తి అని. నిజమే, పిల్లలు మనుషులు, మన చుట్టూ ఉండే మనుషులే మన ఆస్తి. అందుకని మనకి ఏదన్నా మానసిక అనారోగ్యం ఉంది అంటే సైకాట్రిస్ట్ని కలిసి మనం మామూలుగా అయ్యి మనం సంతోషంగా ఉండటము, మన చుట్టూ వాళ్ళని సంతోషంగా ఉంచటము ఇవాళ చాలా అత్యవసరమైన విషయం. డెఫినెట్లీ స్వేచ్ఛకి జరిగినటువంటి ఈ పరిస్థితి, స్వేచ్ఛ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా ఎదుర్కొంటారు. ఎవ్వరూ అతీతులుగా నాకొక్కరికే వచ్చిందని బాధపడేటటువంటి పరిస్థితి ఉండదు. అందరికీ ఏదో ఒక రకమైన ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో బెంబేలెత్తిపోయి భయపడిపోయి ఇన్ఫ్యాక్ట్ సూసైడ్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. ఆ ధైర్యం బ్రతకడానికి చూపిస్తే డెఫినెట్గా రోజు అనేది మారుతుంది. సో ఇంకొక స్వేచ్ఛను చూడకుండా ఉండాలి మనం అనే ఉద్దేశంతో ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది ఆ థాట్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి అని ఇది అడగడం జరిగింది. చాలా చక్కటి అనాలిసిస్ని తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.